చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. నాకు టెన్షన్గా ఉంది మామ. నాకు కూడా మామ, నువ్వు దొరుకుతావు అని టెన్షన్. అక్కడెక్కడో చూసి చెప్తావేంద్రా, నన్ను చూడరా బై. నీ మెలక్కంతో చచ్చిపోతున్నారా. చిటీలు ఇచ్చేటప్పుడు మరీ డిఫికల్ట్గా ఉంది. సాయిగాడైతే ఎట్లనో ఒకట్లా పాస్ అవుతాడు. మనదే మామ. నా దగ్గర 2 చాప్టర్స్ ఉన్నాయి, నీ దగ్గర 2 చాప్టర్స్ ఉన్నాయి. ఎవరు తెలియకుండా ఎక్స్చేంజ్ చేసుకొని పాస్ అయిపోదాం మామ. ఓకే మామ. నన్ను చూడరా, నీకు దండం పెడతా. నిన్నే చూస్తున్నా మామ. అరే ఎవరైనా కాపీ కొట్టినట్టు తెలవాలా. బుక్లెట్ తీసుకొని బయటికి పంపించేస్తూ చెప్తున్నా. ఎగ్జామ్ స్టార్ట్ అయింది, రాయండి. అరే ఆకాష్ 4th ఆన్సర్ దొరికింది, రాసుకోబే. థ్యాంక్ యూ మామ, నువ్వు రా ఫ్రెండ్ అంటే. రేపడ్డా నిన్ను ఎవడు అడిగినరా చిట్టి? చిట్టిరా సార్ చూస్తుంటా. నీకు దండం పెడతా, నన్ను చూడరా అయ్యా. లా 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 లా. సాయి చిట్టీలు ఉన్నాయా? చిట్టి కావాలా? ఏ అడిషనల్స్ ఇస్తా, తీసుకో తీసుకో. ఇంకోటి తీసుకో తీసుకో. హ్యాపీ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు నాకు. 1 2 3 4. నీ అబ్బా. మొత్తం పుష్లేదు తీసుకో. నేను ఫెయిల్ అయినా పర్లేదు, సప్లై రాసుకుంటా నేను. తీసుకో తీసుకో. అరే మొత్తం బుక్లెట్ తీసుకుంటే దొరుకుతావురా పిచ్చోడా. నీ ఇష్టం. ఈ సాయి గారిని అడుగుదామా? అరే సాయి, అరే సాయి, అరే సాయి, పిచ్చి సాయి. వీడికి తప్ప అందరికి నవ్వడ్డది. రే ఎందుకు రారుస్తున్నావు? తప్ప ఆన్సర్ రాసిన సార్. అడ్డంగా లైన్ కొట్టడానికి స్కేల్ లేదు. కూర్చోబే. హ్యాండ్తో కొట్టు. స్కేల్తో కొడతాడంట, స్కేల్తో. ఈమెయిల్ అక్కనోడు మళ్ళా దొరికించి. ఓ పని చేయి, బుక్లెట్ తీసుకోండి. ఎందుకు మామ ఊరికే కాపీ కొట్టి దొరుకుతావు? చదువుకోవచ్చు కదా మామ. అరే టీ టైంలో కలుగురాను, నీ మొక్క మీద ఛాయ్ కొట్టపోతాడు.